జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిగా ఈటీవీ జయహోకి స్వాగతం. లైంగిక హింస వేధింపుల బాధితులకు ఆలంబనగా నిలిచారు ఢిల్లీలో ఓ సామాజిక హక్కుల కార్యకర్త యోగిత. ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి అలాంటి నిస్సహాయులకు నవజీవన మార్గం చూపుతున్నారు. మనసు తొడిగిన ఊహలకు వాస్తవిక రూపమిస్తున్నారు. ఆకులలో చిత్రీక పట్టి అపురూప చిత్రాలు అందిస్తున్నారు కన్నడ చిత్రలేఖన కళాకారుడు మహేష్. విభిన్న కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. మాట వేసి కాటువేసే కాలనాగులు, పశువాంఛలతో ఉచ్చ నీచాలు మరిచే మానవ రూప దానవులు, నేర ప్రవృత్తి ప్రబలి తరచూ లైంగిక దాడులు, అమానుషాలు. చట్టాలు ఎన్ని ఉన్నా సత్వర న్యాయం కరువై నిందితులు పారిపోయిన ఘటనలు ఎన్నో. బాధితుల మౌన రోదనలు చట్టాలకు పట్టవు. అలాంటి నిస్సహాయులకు అండగా నిలిచారు నిర్భయ కేసులో అవిశ్రాంత పోరాటం చేసిన సామాజిక కార్యకర్త యోగిత. పీపుల్ ఎగెనిస్ట్ రేప్ ఇన్ ఇండియా పారి అనే సంస్థను స్థాపించి బాధితుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. న్యాయం ఆలస్యమైతే న్యాయం జరగనట్లే. అమెరికాలో మానవ హక్కుల ఉద్యమ నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రత్యేకించి అన్నమాట. ప్రపంచమంతా ఉన్నమాట ఇదే. 12 ఏళ్ల క్రితం రాజధాని ఢిల్లీలో నిర్భయ అత్యాచార ఘటన తర్వాత సాగిన ఉద్యమం దేశాన్నే కుదిపేశాయి. నాడు ప్రసిద్ధి చెందిన ఒక ఎయిర్లైన్స్ లో గగన విహారికగా పనిచేసిన యోగిత భయానాను ఈ ఘటనలు కదిలించాయి. లైంగిక దాడి ముద్దాయిలను శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం కోసం ఉవ్వెత్తున సాగిన పోరాటానికి ఆమె ముందు నడిచారు. లైంగిక హింస బాధితులకు భరోసాగా అండగా ఉండటానికి పీపుల్ ఎగెనిస్ట్ రేప్ ఇన్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. My journey started in 2007. సామాజిక కార్యక్రమాల్లో నా పయనం 2007లో ఆరంభమైంది. నేను కొలువు చాలించిన తర్వాత సమాజానికి నాకు తోచింది చేయాలని భావించాను. మహిళా సాధికారతను ఎంచుకున్నాను. గత 17 ఏళ్ల నుంచి అనేక ఉద్యమాల్లో పాల్గొంటున్నాను. 2012లో నిర్భయ సంఘటన జరిగింది. ఆ పరిస్థితి, ఆనాటి ఘటనలపై ఎంతో బాధ అనిపించింది. నేనే కాదు, ప్రపంచమే దిగ్భ్రాంతి చెందింది. అప్పటికే నేను మహిళా సమస్యలపై పనిచేస్తున్నాను. ఈ క్రమంలో నేను లైంగిక హింస బాధితుల కోసం పనిచేయాలని నిశ్చయించాను. యోగిత ఢిల్లీలో పుట్టి పెరిగారు. ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తయింది. హస్తినాలోని గురు గోవింద్ సింగ్ విశ్వవిద్యాలయంలో విపత్తుల నిర్వహణ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. యోగిత సామాజిక సేవా కార్యక్రమాలు తన 12వ ఏటనే ప్రారంభమయ్యాయి. అప్పుడు వృద్ధాశ్రమం కోసం నిధుల సేకరణలో పాల్గొనటం ద్వారా సామాజిక సేవలో ప్రవేశించారు. 2007లో 27 ఏళ్ల వయసులో సామాజిక సేవకు మరింత సమయం కేటాయించేందుకు ఉద్యోగం వదులుకున్నారు. రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారికి, బాధితుల్ని ఆదుకోవటానికి దాస్ చారిటబుల్ ట్రస్టును ఆమె ప్రారంభించారు. I want to talk about my foundation. నేను స్వచ్ఛంద సేవ కోసం నెలకొల్పిన సంస్థ పేరు పీపుల్ ఎగెనిస్ట్ రేప్స్ ఇన్ ఇండియా, క్లుప్తంగా పరి. లైంగిక హింసకు గురైన బాధితుల కోసం ఈ ఫౌండేషన్ పనిచేస్తోంది. హింసకు గురైన వారు నిజానికి బాధితులు కూడా కారు. ప్రాణాలు దక్కించుకొని మనుగడ సాగిస్తున్న వారనవచ్చు. వారు యోధులు. దురదృష్టవశాత్తు మా హెల్ప్ లైన్ ఫోన్ కి వచ్చే కాల్స్ ఎలా ఉంటాయంటే, ఒక మహిళ మీద లైంగిక హింసకు పాల్పడటమే కాదు, తర్వాత అమానుషంగా చంపివేస్తారు. అలాంటి బాధితులకు మేము సాయపడతాము. వారికి న్యాయ సాయం అందేలా చూస్తాం. Justice. So we do all these things. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ సెక్యూరిటీ చావు బతుకుల్లో ఉన్నాడు. అతన్ని కాపాడే యత్నం విఫలమైంది. ఆమె చేతుల్లో ఉండగానే ప్రాణాలు కోల్పోయాడు. పెద్ద దిక్కును కోల్పోయిన అతడి భార్యకు యోగిత ఆసరా ఇచ్చారు. కష్టాలలో ఉన్న వనితలకు సాయం, ఉపాధి అవకాశాలపై నాటి నుంచి దృష్టిని కేంద్రీకరించారు. As I said, awareness has a major role. నేను చెప్పినట్లుగా అవగాహన ప్రధాన పాత్ర పోషిస్తోంది. మనం రోజు ఎన్ని కేసులు పరిష్కరించినా వాటిపై సమగ్ర సమాచారం లేదు. బదులుగా అటువంటి నేరాలు అస్సలు జరగని ప్రపంచాన్ని సృష్టించాలి. ఈ దిశగా ఎందుకు పనిచేయకూడదు? ఆడవారిని గౌరవించాలని మగవాళ్లకు చెప్పాలి. తర్వాత తరానికి ఈ అవగాహన విద్య అందించటం ముఖ్యం. ఇదొక్కటే నిజమైన పరిష్కారం. సమాజం, రాజకీయాలు, కుటుంబాలు, పాఠశాలలు, విద్యా వ్యవస్థ, మౌలిక సదుపాయాలలో మనకు
సాధారణ సున్నిత భావతన సమగ్రత అవసరం. In the education system and the infrastructure. యోగిత నెలకొల్పిన పరీ సంస్థ లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఘటనలలో కోలుకుని బయటపడిన వారికి సాయపడుతుంది. బాధితులు కళంకంగా భావించి చెప్పుకోరు, భయపడతారు. లైంగిక దాడికి గురైన వారిని నిందించకుండా సంస్థ వివిధ వేదికల నుంచి అవగాహన కార్యక్రమాలను చేపడుతుంది. Rehabilitate a rape. అత్యాచార బాధితులకు పునరావాస కల్పనలో ఎన్నో సవాలున్నాయి. వైద్య పరీక్షలు, గాయాల బాధ కంటే మానసిక వేదనే పెద్ద సమస్య, భయాందోళనలే సమస్య. ఇలాంటి వారిలో భయం పోగొట్టేందుకు మా బృందాలతో వాళ్ళ ఇళ్లకు వెళ్లి కౌన్సిలింగ్ తో అవగాహన పెంచుతాం. ఇదెంతో సవాలు. వారిని తిరిగి మన జీవన స్రవంతిలోకి తేవాలంటే విద్య అందేలా చూడాలి, కుటుంబ జీవితం ఉండాలి, ఉపాధి కల్పించాలి. హింసకు గురైన వారి స్పందన భిన్నంగా ఉంటుంది. It is not easy. వైద్య సహాయమే కాదు, వారు మానసికంగా దృఢంగా తయారయ్యేందుకు పరీ సంస్థ సాయపడుతోంది. న్యాయ సహాయం, పునరావాసం కోసం సాయం చేస్తోంది. విద్య అందించి వారంతా తమకు తాముగా జీవించేలా స్వయం పోషకంగా మారేందుకు సాయపడుతుంది. కొత్త జీవితం నిర్మించుకునేలా తోడ్పాటందిస్తుంది. ఈ సంఘటనల నుంచి బయటపడిన బాధితులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వీరికి ధైర్యాన్నిస్తుంది. So Pari People Against Rapes in India, we have a helpline number which పరి ఆధ్వర్యంలో మన దేశంలో ఓ హెల్ప్ లైన్ ఉంది. ఈ హెల్ప్ లైన్ నుంచి మాకు రోజంతా కేసుల ఫిర్యాదులు వస్తుంటాయి. దేశంలో గృహ హింసపై హెల్ప్ లైన్ ఉంది. ఫిర్యాదు రాగానే మా బృందం అక్కడికి వెళ్లి హాజరవుతుంది. మేమంతా పాల్గొంటాం. ఎఫ్ఐఆర్ నమోదు చేశారా, నిందితులను అరెస్టు చేశారా, కటకటాల్లో ఉన్నారా లేదా చూస్తాం. ఇలాంటి సమస్య ఎదురైన వారికి వైద్య సాయం ఎలా అందుతుందో పరిశీలిస్తాం. వ్యాజ్యం నడుస్తుంటే చట్టపరంగా సాయపడతాం. పరిహారం పొందేలా ప్రభుత్వం దృష్టికి తెస్తాం. due from the government which they are supposed to get. రోజు పరీ సంస్థకు కష్టాల్లో ఉన్న బాధితులు సురక్షితంగా బయటపడ్డ వారి నుంచి 4-5 ఫోన్ కాల్స్ వస్తుంటాయి. తక్షణ సాయం కోసం అభ్యర్థిస్తుంటారు. ఇందుకోసం చేంజ్ మేకర్ డైవ్ లో భాగంగా 10,000 యువతీ యువకులకు శిక్షణ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్, బీహార్లో ఏటా 100 మందిని ప్రభావితం చేస్తున్నారు. శిక్షణ పొందిన వారు బాధితులకు సాయపడుతున్నారు. మరో దిశగా లైంగిక హింసను ఎదుర్కొనే అవగాహన పెంపొందిస్తున్నారు. సామాజికంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నా యోగిత నడిపే పరీ సంస్థ ఆశాజ్యోతిగా నిలిచింది. ఎందరో జీవితాల్లో వెలుగు నింపింది. ఆ వేలి కొసలు ఏం సందేశమిస్తాయో, పచ్చటి ఆకుల్లో కమనీయ కళాకృతులు కొలువు తీరుతాయి. ఆ మనసు ఏం సంకేతాలిస్తుందో, ఆ చెయ్యి చకచకా కదులుతూ పచ్చటి ఆకుల్లో అద్భుత చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. కన్నడ సీమలో హరితపత్ర చిత్ర కళాకారుడు మహేష్ మార్ని కళా సృజనకు దేవుడైనా, క్రికెట్ దేవుడైనా దిగిరావాల్సిందే. ఆకుపచ్చ కావ్యంలో ఒదిగిపోవాల్సిందే. చదివింది 10వ తరగతే, కానీ ఆకుల మీద చిత్ర రచనలో 4 ఆకులు ఎక్కువే చదివారు. బాలలకు, ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నారు. నిన్నటి పచ్చని ఆకులు నేడు రాలిన జీర్ణపత్రాలు, పనికిరావని పారవేస్తారు. కన్నడ సీమ ఉడిపిలో మార్నే మహేష్ అనే చిత్రకారుడు అలాంటి ఆకులపై అందమైన కావ్యాలు రాస్తున్నారు. వివిధ ఆకృతుల్లో ఉండే ఆకులే క్యాన్వాస్ గా వినూత్న చిత్రకళలో ఇంతింతై అన్నట్లు ఎదుగుతున్నారు. హస్తకళారూపాల తయారీలో వాడే పదునైన, కొనదేరిన చిన్న బ్లేడును ఉపయోగించి చక్కనైన బొమ్మను కళ్ల ముందుంచుతారు. ఇలవేల్పు శ్రీకృష్ణుడు, క్రికెట్ అభిమానుల ఆరాధ్యుడు సచిన్ టెండూల్కర్, ఇలా ఎవరి ముఖాకృతైనా అలవోకగా ఆవిష్కరిస్తారు. మన దేశ భౌగోళిక చిత్రపటం ముందుకు తెచ్చిన మహేష్ శైలి ప్రత్యేకం. ನಾನೊಂದು ಸಣ್ಣದಿರುವಾಗಲೇ ನನಗೆ ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ಆರ್ಟ್ ಅನ್ನು ನೋಡುವಾಗ ತುಂಬ ಖುಷಿ ಆಗೋದು. ಅದು ಈ ರೀತಿ ನಾನು ಮಾಡಿ చిన్నప్పుడు నాకు ఏవైనా హస్తకళా వస్తువులను చూస్తే సంతోషంగా ఉండేది. అది ఎలా చేశారో అనే కుతూహలం కలిగేది. నేను అలాంటి వాటిని చేయాలనుకున్నాను. ప్రాథమిక పాఠశాలలో చదివే దశలో మాకు ఆర్ట్ టీచర్ ఒక్కరూ లేరు. నేనే స్వయంగా బొమ్మలు గీశాను. మాస్టర్ పాఠాలు చెబుతుంటే వింటూనే బొమ్మలు వేసేవాడిని. అలా చిన్నప్పటి నుంచే కళలంటే ఆసక్తి. ರಬ್ಬರ್ ಪೆನ್ಸಿಲ್ ಅದರಲ್ಲೆಲ್ಲ ಆರ್ಟ್ ಬಿಡಿಸುವಂಥದ್ದು,
ಅದನ್ನು ಕೆತ್ತಿ ಕೆತ್ತಿ ಏನಾದರೂ ಒಂದು ಮೂರ್ತಿ ಹಾಗೆ ಮಾಡುವಂಥದ್ದು. ప్రాథమిక పాఠశాలలో చదువుతుండగానే మహేష్ ఆకులపై బొమ్మలు వేసేవారు. చిత్రలేఖన అధ్యాపకులు సదానంద పంచనబెట్టు నుంచి ఎంతో ప్రోత్సాహం లభించింది. తర్వాత మంగళూరులోని స్వరూప అధ్యయన కేంద్రంలోని సిఈ కామత్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్టిజాన్స్ లో మహేష్ విస్తృతానుభవం గడించారు. ఆ అనుభవం, శిక్షణలే తర్వాత కాలంలో కళాత్మక పయనానికి దారి చూపాయి. ಸಿ ಕಾಮತ್ ಅದು ಕೆನರಾ ಬ್ಯಾಂಕಿನವರ ಪ್ರಾಯೋಜಕತ್ವದಲ್ಲಿ ನಡೀತಿರುವಂಥ ಒಂದು ಉಚಿತವಾದಂಥ ಒಂದು. నేను కెనరా బ్యాంక్ ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరంలో పాల్గొన్నాను. అక్కడ రాళ్లు, చెక్కతో కళాకృతుల తయారీలో శిక్షణ ఇచ్చారు. కళలో అభిరుచి, తీరని తృష్ణతో ఎస్ఎల్ఎల్సి పూర్తయిన వెంటనే వెళ్లి అక్కడ చేరాను. 18 నెలల పాటు శిక్షణ పొందాను. అవే ఈ కళాత్మక పయనంలో నా తొలి అడుగులని చెప్పవచ్చు. ಅಲ್ಲಿ 18 ತಿಂಗಳುಗಳ ಕಾಲ కళ్ళు ಮತ್ತು మరದಲ್ಲಿ శిల్ప ಕೆತ್ತನೆಯನ್ನು తరబేతిಯನ್ನು పడేది. సందర్భం వచ్చినప్పుడల్లా మహేష్ తన కెరీర్ అంతా ప్రతిభను చాటుకున్నారు. ప్రతిష్టాత్మక మైసూరు దసరా వేడుకల్లో సాంస్కృతిక వేదికలను రూపొందించారు. రాళ్లు, చెక్క, సబ్బులు, పుల్లలతో కళాకృతులు తయారు చేశారు. వీటితో ఆయన బహుముఖ ప్రజ్ఞ మరింతగా విస్తరించింది. కోవిడ్ లాక్డౌన్ ఇచ్చిన తీరిక సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారు. ఆకుల మీద బొమ్మలు వేసే నవ్య కళకు ప్రేరణనిచ్చింది. ఆ సమయం అలా కలిసి వచ్చింది. ಕೊರೋನಾದ ಟೈಮಲ್ಲಿ ಏನಾಯ್ತಂದ್ರೆ ನಾವು ಮನೆಯಲ್ಲೇ ಇದ್ವಿ, ಹೆಚ್ಚಾಗಿ ಎಲ್ಲರೂ ಮನೆಯಲ್ಲೇ ಇರುವಾಗ కరోనా సంక్షోభమే ఓ సదావకాశమైంది. ఆ సమయంలో ఇలాంటి పనికి వస్తువులు లభ్యం కాలేదు. అప్పుడే నెలరాలిన ఆకుల మీద దృష్టి పడింది. వాటిపైనే బొమ్మలు వేశాను. రావి ఆకు మీద ఓ బొమ్మకు రూపం ఇచ్చాను. అప్పట్లో ఇందుకోసం బ్లేడ్లు వాడాలని తెలియదు. నేను కత్తిరించి తీర్చిదిద్దిన బొమ్మను చూశాక మధురానుభూతి మిగిలింది. సామాజిక మాధ్యమాల్లో ఉంచటంతో విశేష స్పందన లభించింది. అప్పటి నుంచి ఇదే లోకం. అలా ఆకుల మీద 1000 కళాకృతులను తయారు చేశాను. ಅದನ್ನು ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾದಲ್ಲಿ ಎಲ್ಲ ಪ್ರಚಾರ ಆಗಿ ಈಗ ಅದನ್ನೇ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತಾ ಈಗ ಅಶ್ವತ್ಥ ಎಲೆಯಲ್ಲಿ 1000ಕ್ಕಿಂತಲೂ ಹೆಚ್ಚು ಕಲಾಕೃತಿಗಳನ್ನು రచించిದ್ದೇನೆ. బొమ్మలే పాఠాలైతే చదువెందుకు? హరితపత్ర చిత్ర రచనలో అంకిత భావమే మహేష్ కు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆకుల మీద చిత్ర రచన అంటే ఎంతో ఓర్పుండాలి, నేర్పుండాలి, ఖచ్చితత్వం కావాలి. అప్పుడే రాలిన ఆకుల మీద బొమ్మలు చెక్కటం ఆయన ఎంతో ఇష్టమైన మాధ్యమం. తీర్చిదిద్దే ముందు ఆకులను నానబెడతారు. అప్పుడే అవి బొమ్మకు తగిన రూపమిచ్చేందుకు అనువుగా మారతాయి. మహేష్ అపార కళా నైపుణ్యాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కేవలం 7 నిమిషాల్లో వేగంగా గీసిన క్రికెట్ ఆరాధ్యుడు సచిన్ టెండూల్కర్ బొమ్మకు ప్రత్యేక ప్రపంచ రికార్డు ప్రశంసాపత్రం లభించింది. ಸಚಿನ್ ತೆಂಡೂಲ್ಕರ್ ಅವರ ಒಂದು ಭಾವಚಿತ್ರವನ್ನು ಮಾಡಿದೆ ಅಶ್ವತ್ಥ ಎಲೆಯಲ್ಲಿ. రావి ఆకు మీద సచిన్ టెండూల్కర్ బొమ్మను 7 అంటే 7 నిమిషాల్లో వేశాను. ఆ వీడియోను ఎక్స్క్లూజివ్ వాల్ట్ రికార్డ్స్ వారికి పంపాను. వాళ్ళు స్పందిస్తూ నమోదు చేశారు. తర్వాత దీనికి ప్రత్యేక ప్రపంచ రికార్డుగా ఖ్యాతి గడించింది. సచిన్ టెండూల్కర్ కి కొరియర్ ద్వారా పంపాను. చాలా సంతోషంగా ఉందని చెబుతూ మాస్టర్ బ్లాస్టర్ నన్ను అభినందించారు. ಕೊರಿಯರ್ ಮುಖ ಕಳಿಸಿದೆ. ಅವರಿಂದ ಕೂಡ ಒಂದು ರಿಪ್ಲೈ ಬಂತು. ಎರಡು ಖುಷಿ ಏನಂದ್ರೆ ಒಂದು ರೆಕಾರ್ಡ್ ಆಯಿತು, ಸಚಿನ್ ತೆಂಡೂಲ್ಕರ್ ಅವರೇ ರಿಪ್ಲೈ ಮಾಡಿದ್ರು ಅಂತ ಹೇಳಿ ತುಂಬಾ ఖుషి ಆಗ್ತಾ ಇದೆ. మహేష్ కు గతమెంతో ఘనకీర్తి ఉంది. ఉపయోగించని ఐస్ క్రీమ్ స్టిక్స్ తో చేసిన ఇలవేల్పు గణపయ్య బొమ్మకు ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ಐಸ್ ಕ್ರೀಮ್ ಕಡ್ಡಿಯಲ್ಲಿ ಗಣಪತಿ ಮಾಡು ಅಂತೇಳಿ ಬರೀ ಐಸ್ ಕ್ರೀಮ್ ಕಡ್ಡಿಗಳನ್ನೇ ಒಟ್ಟು ಮಾಡಿಕೊಂಡು కేవలం ఐస్ క్రీమ్ స్టిక్స్ నే ఉపయోగించి గణపతి కళాకృతిని ఆవిష్కరించాను. ఫెవికాల్తో అతికించి శరీర భాగాలు తయారు చేసి ఈ బొమ్మను ఆవిష్కరించాను. ఇందుకోసం 3200 ఐస్ క్రీమ్ పుల్లల్ని ఉపయోగించాను. ఈ కళాకృతి తయారీ ఛాయాచిత్రాలు, వివరాలని పంపించగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు చేసి ప్రశంసించింది. ಇದನ್ನು ಕಳಿಸಿದೆ, ನಾನು ಹೀಗೆ ಮಾಡಿದ್ದೇನೆ, ಅದನ್ನು ಸೆಲೆಕ್ಟ್ ಆಗುತ್ತಾ ಅಂದ್ರೆ ಅವರಿಂದ ರಿಪ್ಲೈ ಬಂತು, ಓಕೆ ಅದು ಸೆಲೆಕ್ಟ್ ಆಗುತ್ತೆ ಅಂತ. మహేష్ తన కళను తనకే పరిమితం చేసుకోవాలని అనుకోలేదు. విశాల హితంతో బాలలకు నేర్పుతున్నారు. కళాభిరుచి, కళా ప్రవృత్తిని వృత్తిగా మలుచుకున్నారు. తన కళ తరతరాలు కొనసాగేలా శిక్షణ ఇస్తున్నారు. రాళ్లు, చెక్కలతో బొమ్మలు చేసే మహేష్ ఆకులతో కళాకృతుల తయారీ వల్ల ప్రసిద్ధ వ్యక్తిగా మారారు. అభిరుచి ఉంటే స్వయం కృషితో ఎంతగా ఎదగవచ్చో మహేష్ నిరూపిస్తున్నారు. ಅನೇಕ ಶಾಲೆಗಳಿಗೆ ಹೋಗಿ ಎಲ್ಲ ರಂಗ ಶಿಬಿರ ಶಾಲೆಯಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಮಕ್ಕಳು నేను అనేక పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు శిక్షణ ఇచ్చాను.
మట్టిని బొమ్మలుగా మలచటం నుంచి అనేక కళల్లో తీర్చిదిద్దాను. కార్యశాలలు నిర్వహించి చిత్తు కాగితాలతో కళಾತ್ಮಕ ವಸ್ತು ತಯಾರಿನಿ నేర్పాను. ಎಲ್ಲ ಒಂದು ದಿನದ ಕಾರ್ಯಾಗಾರವನ್ನು ಮಾಡಿ ಅಲ್ಲಿಯ ಮಕ್ಕಳಿಗೆ ಕಲಿಸ್ತಾ ಬಂದಿದ್ದೇನೆ. లైంగిక దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎలా పిలిచినా బాధితుల కన్నీరొకటి. అలాంటి నిస్సహాయులకు అండగా నిలిచారు సామాజిక కార్యకర్త యోగిత. కళా అభిరుచినే ఉపాధిగా మలుచుకుని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు మహేష్ మార్నే. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.